హాయ్, దిస్ ఇస్ డాక్టర్ టి అఖిల్ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్ బజారేస్. ఈ రోజుల్లో మనం చాలా మంది పెళ్ళైన వాళ్ళలో పిల్లలు లేకపోవడం గమనిస్తుంటాం. దీనినే ఇన్ఫర్టిలిటీ అని కూడా అంటారు. ఇది మెయిన్ గా ప్రతి 6 కప్పుల్లో ఒకరికి కామన్ గా ఉంటుంది ఇండియాలో. అసలు మా సెల్ హెల్త్ క్లినిక్ లో చాలా మంది కపుల్స్ వస్తుంటారండి. వాళ్ళు మాకు పెళ్లి 5 years అయింది, ఇంకా పిల్లలు లేరు, కొంతమంది అయితే 10 years అయినా కూడా పిల్లలు లేరు అని చాలా మంది అంటారు. వీటిలో మెయిన్ గా మగవాళ్ళ సమస్య ఉండడం వల్ల వస్తుంది, అలాగే ఆడవాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు కూడా వస్తుంది. మెయిన్ గా మేల్ ఇన్ఫర్టిలిటీ 50%, మనకున్న ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో 50% మగవాళ్ళ వల్ల వస్తుంటది, 50% ఆడవాళ్ళ వల్ల వస్తుంటదండి. అసలు ఈ మగవాళ్ళ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్ ద్వారా మనం నిరూపించుకోవచ్చు. మెయిన్ గా సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ వల్ల స్పర్మ్ యొక్క కౌంట్ ఎంత ఉంది, దాని క్వాలిటీ ఎంత ఉంది, ఇలాంటివి మనం తెలుసుకోవచ్చు. అలాగే టెస్టోస్టెరాన్ అనే టెస్ట్, హార్మోన్ టెస్ట్ చేయించుకోవడం వల్ల అది ఎంత ఉంది, దాని వల్ల స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా లేదా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఇన్ఫర్టిలిటీ రావడం కారణాలు కూడా దీని వల్ల తెలుసుకోవచ్చు అనమాట. మెయిన్ గా మన స్పర్మ్ కౌంట్ కు వచ్చేసరికి అది నార్మల్ పర్సన్స్ లో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం నార్మల్ పర్సన్స్ లో ఇది more than 15 million per ml ఉండాలండి. హెల్తీ ఇండివిజువల్స్ లో అయితే 40 million per ml, 60 million per ml, కొంతమంది అయితే 100 million per ml కూడా ఉంటది. కానీ 15 million per ml కన్నా తక్కువగా ఉంటే దానిని ఒలిగోస్పర్మియా అంటారు. దీని వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా వస్తుంటాయి. సో స్పర్మ్ కౌంట్ అనేది కూడా ప్రెగ్నెన్సీ విషయంలో చాలా ఇంపార్టెంట్. అలాగే స్పర్మ్ మొటిలిటీ అనేది ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళ రిలీజ్ అయిన అండంతో ఈ స్పర్మ్ అనేది కలిసాక అది పిండంగా మారుతుంది. సో ఈ స్పర్మ్ మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది న్యాచురల్ గా మనకు రిలీజ్ అయిన స్పర్మ్స్ లో, అంటే లైక్ ఆఫ్టర్ ఎజాకులేషన్, అంటే కలయిక సమయంలో రిలీజ్ అయిన స్పర్మ్ లో, టోటల్ స్పర్మ్ లో ఇది మొటిలిటీ అనేది 40% కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 40% కన్నా ఆ స్పర్మ్ అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి. అలా మూవ్ అయినప్పుడే ఈ యొక్క స్పర్మ్ అనేది ఆ ఆడవాళ్ళ రిలీజ్ అయిన అండంతో కలిసి అది పిండంగా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే స్పర్మ్ యొక్క షేప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్పర్మ్ యొక్క షేప్ అనేది నార్మల్ గా దానికి మనం స్పర్మ్ ని తీసుకుంటే హెడ్, బాడీ, టైల్ అని ఉంటది. సో ఈ హెడ్, బాడీ, టైల్ ఎక్కడైనా అబ్నార్మాలిటీస్ కనబడినా, అంటే దాని షేప్ సరిగా లేకపోయినా కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం స్పర్మ్ యొక్క నార్మల్ షేప్ రిలీజ్ అయిన స్పర్మ్స్ లో more than 4% స్పర్మ్స్ ఏదైతే అవి నార్మల్ షేప్ లో ఉండాలి. అంటే దాని యొక్క హెడ్ గానీ, బాడీ గానీ, టైల్ గానీ నార్మల్ గా ఉంటేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వాటిలో 4% కన్నా తక్కువ ఉందనుకోండి దాని యొక్క షేప్, దానిని టెరటోజూస్పర్మియా కండిషన్ అంటారు. అలాగే ఈ సెమెన్ లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనంతా తెలిసిందే, సెమెన్ అనేది మెయిన్ గా టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. వ్యాస్ డిఫరెన్స్ అని, ఎపిడెర్మిస్ అని, ప్రోస్టేట్ గ్లాండ్ ద్వారా, యూరెథ్రా ద్వారా బయటకు వస్తుంది. ఒకవేళ ఈ ఆర్గన్స్ లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ యొక్క సెమెన్ కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ గా ఇలాంటి ఆర్గన్స్ కి ఎలా ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే సెక్షువల్ డిసీజెస్ వల్ల వస్తుంటాయి. అంటే లైక్ HIV వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లాంటి ఇన్ఫెక్షన్స్, అంటే బ్యాక్టీరియా వల్ల, వైరసెస్ వల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అవడం వల్ల ఈ సెమెన్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా దానినే పయోస్పర్మియా అని కూడా అంటారు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లో టెస్టోస్టెరాన్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అంత అంటే ఎఫెక్టివ్ గా ప్రొడ్యూస్ చేయదు. కొన్నిసార్లు సెమెన్ అనేది కూడా ప్రొడ్యూస్, మరి టెస్టోస్టెరాన్ లోగా ఉంటే ఈ సెమెన్ అనేది కూడా ప్రొడ్యూస్ కాదు. అలాగే FSH, LH అనే హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ సెమెన్ అనాలిసిస్ ఎప్పుడు చేయించుకోవాలి? యాక్చువల్ గా సెమెన్ అనాలిసిస్ అనేది భార్య భర్త కలిసిన తర్వాత 3 to 4 days తర్వాత చేయించుకోవడం మంచిది. ఎందుకంటే అప్పుడే కరెక్ట్ గా వాల్యూస్ వస్తాయి. ఒకవేళ వాటిలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేదా కౌంట్ తక్కువ ఉన్నా, ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయొచ్చు. కానీ మినిమం ఒక 3 to 4 days గ్యాప్ అయితే ఉండాలి. అసలు మేల్ ఇన్ఫర్టిలిటీకి ప్రధాన కారణాలు ఏంటి? మెయిన్ గా చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. మనం తీసుకున్న హెవీగా ఆల్కహాల్ తీసుకున్నా, హెవీగా స్మోకింగ్ తీసుకున్నా, ఎక్కువ జంక్ ఫుడ్ తిన్నా, అలాగే ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, ఎక్కువ కెమికల్స్ కానీ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అయినా, అలాగే రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయినా, లైక్ ఎక్స్రే, MRI ఇలాంటివి వాటికి ఎక్స్పోజ్ అయినా కూడా ఏమవుతాయంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే మన యొక్క హెల్తీ స్పెర్మ్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే కొన్ని మెకానికల్ అబ్స్ట్రక్షన్స్ వల్ల కూడా మనకు సెమెన్ అనేది తగ్గుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వారికోస్ అనే ఒక డిసీజ్ ఉంటుంది. ఇదేంటంటే మన టెస్టిస్ ని కవర్ చేస్తే ఒక స్క్రోటమ్ అనే రీజన్ ఉంటుంది. ఈ స్క్రోటమ్ లో ఏమవుతుందంటే వాటి యొక్క వీన్స్ అనేవి ఎన్లార్జ్మెంట్ అవుతుంది. దీని వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ కి అడ్డుపడతాయి అనమాట. దీనిని మనం అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ ద్వారా ఈ వారికోస్ ఉందా లేదా ఐడెంటిఫై చేయొచ్చు. అవసరమైతే
దీన్ని సర్జరీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే కీమోథెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు కూడా స్పెర్మ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్పెర్మ్ ని ట్రీట్మెంట్ ముందరే ఏదైనా సెమెన్ బ్యాంక్ లో స్టోర్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా వస్తుందండి. అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనం టెస్టోస్టెరాన్ తక్కువైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కొన్ని జెనెటిక్ డిసీజ్ ఉన్నా కూడా ప్రాబ్లం వస్తుందండి. అంటే క్లినిఫెల్టర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్ అనే దాంట్లో క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ కాదు. అలాగే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు హెచ్ఐవి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పాను కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్పెర్మ్ కౌంట్ నేచురల్ పెరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటే మెయిన్ గా మనం తీసుకొస్తున్న సూపర్ ఫుడ్స్ ఏంటంటే పంకిన్ సీడ్స్ ప్లస్ సీ ఫుడ్స్ అండి. దాంట్లో కూడా మెయిన్ గా క్రాబ్స్, ప్రాన్స్ ఇలాంటి ఎక్కువ తీసుకోవాలి. ఈ పంకిన్ సీడ్స్, సీ ఫుడ్స్ లో ఏంటంటే ఎక్కువ జింక్ ఉంటదండి. ఈ జింక్ ఎక్కువ ఉండడం వల్ల స్పెర్మ్ మోటిలిటీ బాగా పెరుగుతుంది. అలాగే స్పెర్మ్ కౌంట్ కూడా బాగా పెరుగుతుంది. ఇది సైంటిఫిక్ గా గాను ప్రూవ్ అయింది. అలాగే మనకు విటమిన్ సి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ లైక్ కివి, సిట్రస్ ఫ్రూట్స్, బ్రోకలీ, క్యాబేజీ, రెడ్ పెప్పర్స్ ఇలాంటివి బాగా తీసుకోవడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డార్క్ చాక్లెట్, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా బాగా తీసుకోవాలి. అలాగే మంచి ఫ్యాటీ ఫిష్ లో కూడా అంటే లైక్ ఫిషెస్ లైక్ సాల్మన్స్ లాంటి ఫిషెస్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోఎంజైమ్ Q10 అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ చాలా బాగా పెరుగుతుంది. మనం డైలీ మార్నింగ్ ఒక 3 to 4 eggs తీసుకోవడం వల్ల దీంట్లో విటమిన్ ఇ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే స్పెర్మ్ సెల్స్ ఫ్రీ రాడికల్స్ ద్వారా డ్యామేజ్ కాకుండా ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే హెల్తీ స్పెర్మ్స్ ని డ్యామేజ్ చేస్తాయి, అంటే చంపేస్తాయి. అలా డ్యామేజ్ కాకుండా ఈ ఎగ్స్ లో ఉండే విటమిన్ ఇ అనేది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మన స్పెర్మ్ కౌంట్ అనేది ఈ ఫుడ్స్ ద్వారా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల లైక్ యోగా, మెడిటేషన్, అలాగే లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల, అలాగే స్ట్రెస్ ని తగ్గించుకుంటూ ఎనఫ్ స్లీప్, మంచి నిద్ర, ఆల్కహాల్ స్మోకింగ్ ఆపేయడం వల్ల ఈ స్పెర్మ్ కౌంట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు. నేచురల్ హెర్బల్ మెడిసిన్స్ అయిన అశ్వగంధ, కోకిలాక్షి, అలాగే వెల్వెట్ బీన్స్, దీనినే తెలుగులో దూలగొండి అంటారు. దీంట్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ ఈ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ మోటిలిటీ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుందని ఆయుర్వేదిక్ లో బాగా యూజ్ చేస్తున్నారు. అలాగే మా యొక్క సెల్ హెల్త్ క్లినిక్ లో కూడా ఇలాంటివి యూజ్ చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ అనేది చాలా బాగా ప్రూవ్ అయింది. సైంటిఫిక్ గాను ప్రూవ్ అయిందండి. ఇది అందరు కన్వెంట్ యూజ్ చేసుకోవడానికి ఈ హెర్బల్ మెడిసిన్స్ ని మేము సెల్ పట్టి రూపంలో అలాగే సెల్ వైటర్ రూపాలు మీ ముందర తీసుకురావడం జరిగింది. ఇలాంటివి మీ గత కొన్ని సంవత్సరాల నుంచి మా యొక్క సెల్ హెల్త్ క్లినిక్లు యూజ్ చేయడం వల్ల కౌంట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అలాగే హిమాలయాలో దొరికే శిలాజిత్ అనే కాంపౌండ్ ని తీసుకుని వచ్చి దీనిని మేము ఎండ్యూరో డ్రాప్స్ లాగా తీసుకుని వచ్చామండి. దీనివల్ల స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ వైటాలిటీ, స్పెర్మ్ మోటిలిటీని బాగా ప్రూవ్ అవుతుందని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. యాక్చువల్గా మన నార్మల్ స్పెర్మ్ సెల్ అనేది మెచ్యూర్ అవడానికి మినిమం 2-3 months పడుతుందండి. అలాగే ఇలాంటి హెర్బల్ సప్లిమెంట్స్ వాడడం వల్ల మన స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడం 2-3 months తర్వాత గమనిస్తాం. ఇలాంటి సలహాలు, సూచనలకు మా బంజారా సెల్ హెల్త్ క్లినిక్ సంప్రదించి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందరకు వస్తాను. థ్యాంక్ యూ.